దీని అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీరు ఆయన మీద చేసిన ఆరోపణలు, మీరు ఆయన మీద చేసిన విమర్శలు, మిగిలిన వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు, మీరు ఒక్కరే మాట్లాడుతున్నారు. సో మీరు అవుట్ స్పోకెన్ అని అనుకోవాలా, లేకపోతే ఆయన పడట్లేదు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు అనుకోవాలని ఒక ప్రశ్న కూడా చాలా మందిలో ఉంది. ఇప్పుడు ఎన్నికలు అయిపోయి 20 నెలలు దాటింది. అవును, ఎన్నికలకు ముందు ఆయన నన్ను 5 కోట్లు అడిగిన విషయం, నేను ఆయనకి డబ్బులు ఇచ్చిన విషయం సంవత్సరంన్నర పాటు నేను ఎవరికి చెప్పలేదు కదా. లేదు, చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పలేదు, లోకేష్ గారికి చెప్పలేదు, మా జిల్లా నాయకులకు కూడా చెప్పలేదు. కారణం ఏంటంటే ప్రస్తుతం ఎన్నికలు అనేవి డబ్బుతో ముడిపడి ఉన్నాయి. ఏ పార్టీ అయినా, ఏ స్థాయి ఎన్నికైనా డబ్బుతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి అదే దశలో, అదే సమయంలో ఒక అసెంబ్లీ టికెట్ కోసం 10 మంది 20 మంది పోటీ పడే సందర్భంలో ఇవన్నీ సహజం అనుకొని నేను కూడా అంగీకరించి మౌనంగా ఉన్నా. ఓకే. కానీ నా గురించి మాట్లాడే క్రమంలో ఆయన ఒకరోజు తిరువూరు వచ్చి కొలిగిపూడి శ్రీనివాసరావు తొడుక్కున్న చొక్కా కూడా నాదే అని చెప్పినప్పుడు నేను విషయాలన్నీ బయట పెట్టాను. ఓకే. ఇప్పుడు మీరు అడిగారు, మీరు ఆరోపణ చేసిన తర్వాత ఇదంతా జరుగుతుందా అని. అక్టోబర్ 23న ఒక మీడియా ఛానల్ డిబేట్లో కేసినేని చిన్ని గారి గురించి నేనేవైతే ఆరోపణలు చేశానో వాటిని సాక్ష్యాలతో చూపించాను. ఈ రోజు కూడా ప్రతి పదానికి నేను కట్టుబడి ఉన్నాను. ఓకే. ఆ రోజు నేను అడిగిన ఏ ప్రశ్నకి ఈ రోజు వరకు కేసినేని చిన్ని గారు సమాధానం చెప్పలేదు. ఆయన సమాధానం చెప్తానంటే బహిరంగ చర్చకి నేను సిద్ధం. కానీ ఇంటర్నల్గా చెప్పలేదంటారా? మీరు అడిగిన ప్రశ్నలు ఖచ్చితంగా, అంటే మీ పార్టీ క్రమశిక్షణ సంఘం ఉంది, కూర్చోబెట్టింది, మిమ్మల్ని ఏ ప్రశ్నలు అడిగారో ఆయన కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుంటారు. అడిగిన నేపథ్యంలో మీరు అడిగిన ప్రశ్నలు వాళ్ళు అడుగుంటే అక్కడ ఏమైనా సమాధానం చెప్పే అవకాశం ఉందంటారా, లేకపోతే అక్కడ కూడా బుల్డోజ్ చేశారనుకుంటున్నారు మీరు? ఏంటి అక్కడ ఏం జరుగుతుంది, అంటే అక్కడ ఏం జరిగింది, ఏం అడిగారు, ఎంపీ గారు ఏం చెప్పారన్న విషయాలు బయటికి తెలియదు కాబట్టి, అది అంతర్గత సమావేశం కాబట్టి అక్కడ ఏం మాట్లాడుకున్నారనేది నాకు తెలియదు. ఓకే. అయితే ఈ మన వేణుగోపాల స్వామి టెంపుల్ నిన్న జరిగిన ఇష్యూలో కూడా అంటే మీరు ఇంకొక ఆరోపణ చేశారు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది తాగిన వాళ్ళు టెంపుల్లోకి వచ్చి ఈ రభస ఇంత ఈ స్థాయిలో జరగడానికి కారణము తాగి వచ్చిన వాళ్ళు దాంట్లో ఉన్నారు అన్నది. అంటే అది కన్ఫర్మేషనా, మీ అనుమానమా, లేకపోతే అలా వ్యవహరించారు కాబట్టి జరుగుండే అవకాశం ఉందని మీరు భావించారా? ఏంటి అంటే ఆ స్టేట్మెంట్కి ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? అంటే ముందు 9 గంటలకి కళ్యాణం ప్రారంభమైంది. 8:30కి రమ్మని అర్చకులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు నన్ను ఆహ్వానించేటప్పుడే చెప్పారు. ఆ రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 సార్లు మళ్ళీ గుర్తు చేసి మీరు ఎన్నింటికి బయలుదేరుతున్నారు, ఎన్నింటికి వస్తారు అన్నీ మాట్లాడారు. ఖచ్చితంగా అర్చకులు చెప్పిన సమయానికి 8:30కి నేను నా భార్య గుడికి వెళ్ళాం. ఓకే. మాతో పాటు ఇంకా 2 కుటుంబాలు వచ్చారు. మేము 8:30కి వెళ్ళాము, 9ంటికి కళ్యాణం మొదలవ్వాలి. ఎంపీ గారు గంట ఆలస్యంగా వచ్చారు. ఓకే. గంట ఆలస్యంగా వచ్చారు. మరి నేను నా భార్య 8 గంటలకు వెళ్ళి 8:30కి వెళ్ళి 9 వరకు కూర్చొని 9ంటికి కళ్యాణం ప్రారంభించాలి. మరి మేము లేచి పట్టు వస్త్రాలు సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు. కరెక్ట్. కానీ మేము కూడా ఎంపీకి గౌరవించి వెయిట్ చేసాం. ఓకే. ఆయన వచ్చిన తర్వాత మమ్మల్ని బుల్డోజ్ చేయాలని మేము ఇవ్వాల్సిన పట్టు వస్త్రాలు ఆయన పట్టుకొని నిలబడ్డప్పుడు ఈ సంఘటన జరిగింది. అవును. కాబట్టి ఆయన వచ్చేటప్పుడే మంది మార్బలాన్ని వేసుకొని వచ్చాడు. సో తర్వాత నేను ఎప్పుడైతే ఆయన దగ్గర నుంచి పట్టు వస్త్రాలు తీసుకొని నా తల మీద పెట్టుకొని నడుస్తున్నానో పెద్ద పెద్దగా కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ నా మీదకి వచ్చి అవి లాక్కోవటానికి ప్రయత్నం చేసిన విజువల్స్ కూడా మీరు చూడవచ్చు. అవును. మరి వాళ్ళ అరుపులు, వాళ్ళ కేకలు, వాళ్ళ ప్రవర్తన, నేను సమర్పించాల్సిన పట్టు వస్త్రాలు మీరు తీసుకోవటం ఏంటని నేను నిరసన తెలియజేశాను. నేను తీసుకున్నాను, లేదా వాళ్ళు అనుకున్నట్టు నేను లాక్కున్నాను. నేను ఎక్కడ అరవలేదే, అవును, నేను ఎక్కడ కేకలేదే, నేను అడిగాను, తీసుకున్నాను. దేవాలయంలో నేను అరిసినట్టు కానీ కేకలేసినట్టు కానీ చూసుకోండి. లేదు. కానీ నేను ఎప్పుడైతే తీసుకొని తల మీద పెట్టుకొని వెళ్తున్నానో అరుపులు మొదలుపెట్టారు, కేకలు మొదలుపెట్టారు, అసహ్యంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇవన్నీ ఎవరు చేస్తారు? దేవాలయంలో భక్తితో వచ్చేవాళ్ళు ఎవరు చేయరు కదా. కాబట్టి ఆయనతో పాటు వచ్చిన
ఆ లుంపెన్ బ్యాచ్ ఇవన్నీ చేయటం వల్ల మద్యం మత్తులో ఇవన్నీ చేశారు, దేవాలయ ఆవరణలో ఆ పవిత్రతను మంటగలిపారన్న విషయం నేను చెప్పాను. ఓకే, అయితే ఇంకొక భీమ్ కూడా ఒకటి వచ్చి మళ్ళీ మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు కానీ ఆ వెండి పల్లెము వెనక్కి ఇచ్చేసారా, తీసుకెళ్తున్నారా అన్న ఒక మీమ్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. అంటే మీరు మీ చేతిలో ఉన్న వెండి పళ్ళెం మీరు అక్కడ ఇచ్చేసారా, లేకపోతే మీరు తీసుకెళ్ళారా? పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ఆ పళ్ళెం ఏం చేస్తాం, అర్చకులకు ఇస్తాము. అవును, మిగతా కార్యక్రమం వాళ్ళు నిర్వహిస్తారు. ఓకే, సో ఆ వెండి పళ్ళెము మీరు తీసుకెళ్తున్నారు అని మీనింగ్ వచ్చేలాగా మీమ్స్ కనిపించాయి నాకు, ఎందుకు అందుకని అడుగుతున్నా దానికి సంబంధించి. దేవుడి గురించి, దైవ కార్యక్రమం గురించి భక్తి విశ్వాసం లేకుండా చిల్లరగా మాట్లాడే వాళ్ళ గురించి, చిల్లరగా బిహేవ్ చేసే వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఇక్కడ మీరు అంటే ఒక పాయింట్ని మీరు విశ్లేషించే ప్రయత్నం చేయండి. ఎందుకు కొలికపూడి శ్రీనివాస్ అంటేనే పడట్లేదు స్పెసిఫిక్గా ఈ ఇష్యూకి సంబంధించి? మీరు అడిగిన ఒక చాలా వ్యాలిడ్ పాయింట్. మిగిలిన 6 నియోజకవర్గాల్లో ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వని కేసినేని చిన్ని కేవలము మీ నియోజకవర్గంలో. దానికి ఒక కారణం చెప్తాను. అంటే 2 కారణాల్లో ఒక కారణం ఏంటంటే మొత్తం విజయవాడ పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈయనకి అత్యంత ఎక్కువ గౌరవించింది కూడా నేనే. ఓకే, ఇప్పుడు మిగతా 6 ఎమ్మెల్యేలు మా గెలుపులో ఏంది పాత్ర ఉంది అని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. నేను అనేక సందర్భాల్లో బహిరంగంగా తిరువూరులో నాకు టికెట్ రావటంలోను, నేను తిరువూరు శాసనసభ్యుగా ఎన్నికవటంలోను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆశీర్వాదంతో పాటు చిన్ని గారి మద్దతు ప్రధాన కారణమని నేను అనేకసార్లు చెప్పాను. అవును, నేనిచ్చిన అతి గౌరవం వల్ల నా నియోజకవర్గంలో నాతో పాటు సమానంగా ఆయన్ని గౌరవించాను. ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనైనా ముందు ఎమ్మెల్యే, తర్వాత ఎవరైనా. అవును, కానీ నా దగ్గర నాతో సమానంగా గౌరవించాను. దానికి సాక్ష్యం ఏంటి? మొదటి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో నాతో పాటు సమానంగా కూర్చోబెట్టాను. నిన్నేమైంది? మీరు నన్ను నా స్థాయిని తగ్గించాలని ఆయన ప్రయత్నం చేస్తే భగవంతుడు చూశాడు. భగవంతుడు తెలుసు తన కళ్యాణానికి పట్టుబట్టలు, పట్టు వస్త్రాలు ఎవరు ఇవ్వాలో. అవును, భగవంతుడు నిర్ణయించాడు. తన ఆలయంలో, తన కళ్యాణంలో ఎవరు ఎక్కడ కూర్చోవాలో భగవంతుడు నిర్ణయించాడు. కాబట్టి ఇదంతా దైవ సంకల్పం, విధి రాత, దేవుడి రాత, అలానే జరిగింది. మీరు అంత గౌరవం ఇచ్చిన తర్వాత, మీరు అంత బాగా చూసుకున్న తర్వాత మీకు కూడా ఈ క్వశ్చన్ ఉంది. మీరు 1.5 year వరకు మీరు ఆయన మీద ఎందుకు ఆరోపణలు చేయలేదు? మీరు మొదట్లోనే నేను ఆయన గురించి మాట్లాడటానికి ముందు ఒక 8 నెలల పాటు ఆయన చేస్తున్న తప్పుల్ని, ఆయన వల్ల నేను ఎదుర్కొంటున్న సమస్యల్ని, ఇబ్బందుల్ని అంతర్గతంగా పార్టీలో చాలామంది పెద్దలకి చెప్తూ వచ్చాను. ఓకే, ఓకే, చెప్తూ వచ్చాను. ఈయన డబ్బులతో మేనేజ్ చేస్తూ వచ్చాడు. ఓకే, సో మిమ్మల్ని ఇగ్నైట్ చేసింది ఖచ్చితంగా ఆయన వేసుకునే చొక్కా కూడా నాదే అనే మాట నాకు తెలిసిన తర్వాత నేను మాట్లాడాను. అప్పటిదాకా మీరు సరే సర్దుకుపోతున్నారు ఇంటర్నల్గా మీ టీడీపీ పార్టీలో. ఒకటి రాజకీయాల్లో, ఎలక్షన్ పాలిటిక్స్లో ఒక అభ్యర్థి పోటీ చేయటం కోసం డబ్బులు ఇవ్వటమో, డబ్బులు ఖర్చు పెట్టడమో సాధారణమైన విషయం. అవును, కాబట్టి నేను ఎప్పుడు చెప్పలేదు. కానీ ఎప్పుడైతే వాస్తవాన్ని దాచిపెట్టి అబద్ధాన్ని ఆయన పదే పదే చెప్తున్నాడో అప్పుడు నేను నిజం బయటపెట్టాను. మరి నేను నిజం బయటపెట్టిన తర్వాత నేను చెప్పింది అబద్ధమని ఆయన బయటకు వచ్చి చెప్పొచ్చు కదా. అవును, నేను చెప్పింది అబద్ధమని ఆయన బయటకు వచ్చి చెప్పొచ్చు కదా. నేను బ్యాంకు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా చూపిస్తున్నా కదా. కాబట్టి నేను చెప్పిన ప్రతి మాట నిజం, దానికి సాక్ష్యం ఉంది. అందుకే ఆయన ఈరోజు వరకు నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తప్పించుకొని తిరుగుతున్నాడు.